ఇది తైలం పెట్టి తాళం పట్టి తాళాంగుతో తలంటితే మోత ఇది ఒళ్ళే రుద్ది బుద్ధే శుద్ధి చేసే కొద్ది తమాషలే తీత. అందరూ వాళ్ళ ఆవిళ్ళ కింద కూర్చున్నారు, నన్నేంటే వాటర్ ట్యాంకర్ కింద కూర్చోపెట్టారు. ఏమండి ఇవి కూడా తీసేయండి. ఇవి తీసేస్తే మొత్తం తీసేస్తారే. అయినా బావా మంగళ స్నానాలంటే ఏ చెరువులోనో బర్రెలు దూనట్టు దూతారు అనుకున్నా, చక్క పీటలేసి కూర్చోబెట్టారా? నీకు బాగా పెరగటం వల్ల నీకు అర్థం కావట్లేదు కానీ నీకు ఇంకా పీట వేయలేదురా. తెచ్చుకో, అది ఎక్కడుందో చూసి. అది వేయకుండానే మా హైట్ కూర్చున్నావు నువ్వు. ఎక్కడో చిన్న స్మెల్ వచ్చేస్తుందిరా. నా దగ్గరే స్మెల్ వస్తుందని. ఎందుకలా? ఎలాగో స్నానాల సెగ్మెంట్ ఉంది కదా, నిన్న నుంచి చేయడం మానేసా. పొరపాటున షూటింగ్ ఒక 10 రోజులు లేట్ అయితే అలాగే ఉంటావేమో నువ్వు. అది సరే, ఇదెందుకు గడ్డి చేతితో పెట్టుకుంది? అలా రుద్దుతుంటే గడ్డి వామైనా అయిపోద్ది కానీ వాడు కాదు. నీ తలకి కుంకుడికే పెట్టినా పెట్టు, జమ్మన జారి కింద పడిద్ది. అది నా ఇమ్ము కోసం లక్స్ సోప్ తెచ్చాను. లక్ష సోపు కాదు, 1,00,000 సోపులేసి రుద్దినా అవ్వదలే కానీ వదిలే. యాండి చెప్పే. సబ్బు రుద్దునా? రుద్దేశానండి. ఇవన్నీ కాదు కానీ ముందు మాకు ఆయిల్ పెట్టి మసాజ్ చేయండి, ఆ తర్వాత చూద్దాం ఏదన్నా ఉంటే. నీకు మసాజులకి వెళ్ళి అలవాటు అయిపోయిందిరా. అక్కడ ఉంది సున్నిపిండి, నన్ను సున్నిపిండి చేయకు. అన్నయ్య ఏంట్రా వేడి నీళ్ళు అంటే ఏంట్రా? వయసులో ఉన్నప్పుడు వేడిగా ఉంటాయి కదరా, వాటిని వేడి నీళ్లు అంటారు. మరి చల్లి నీళ్ళు అంటే? వాటి వేడి తగ్గిపోతుంది కదా, దాన్ని చల్లి నీళ్లు అంటారు. ఈ జాతిరత్నాల్లో వాడాలనుకుంటాయి. ఏమే ఇక మీరు రుద్దింది చాలు, మా అత్తలను పిలవండి. అమ్మా మా అత్త చిన్న పని మీద బయటకు వెళ్ళింది, అందుకని నాకు స్నానం చేయించడానికి సూపర్ ఉమెన్ వచ్చింది. ఇప్పుడు జెట్ స్పీడ్ లో స్నానం చేయిస్తుంది నాకు. జిడ్డు పోగొట్టడానికి జట్లో వచ్చాను. జిడ్డు వాహోడా. ఇక్కడ వీళ్ళు మసాజ్ చేయట్లుగానే పథకం ప్రకారం అత్తలందరూ గొర్రె కషాయవన్నట్టు అల్లుళ్ళందరూ అత్తలు నమ్మి మోసపోయారు. ఆ నీరుని భార్యలందరూ వేస్ట్ చేస్తున్నారు. నీరు 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 కాని నీరు కంటెంట్ చేసి కామెడీ చేయమంటే వస్తుంది కంట్లో. ఇదే సమయంలో నేను నవ్విస్తానని చెప్పి ఏటూ వచ్చాడు. ఆయనే చేస్తాడు. మీ అత్తగారా? మారుద్దామా కొంచెంసేపు? అదే కానీ ఆది రామ్ ప్రసాద్ చూడడానికి కామన్ మ్యాన్ లా ఉంటారు కానీ వాళ్ళని సరిగ్గా చూస్తే కామన్ మ్యాన్ లా కనిపిస్తుంటారు. అన్న నీకు కూడా స్నానం చేయించాలనుకుంటా, ఎక్కడో చిన్న మైండ్. ఎంత మంచి శుభ సందర్భంలో ఒక చక్కటి పాట. ఈ చేతితోనే నీళ్లు పోచాను, ఈ చేతితోనే నలుగు పట్టాను, ఓరయ్యో నా అయ్యా. ఓయో అడ్రస్ ఎక్కడయ్యా? ఇది బెటర్. చెప్తున్నాడు ఏంటి నా కూతుర్ని బెదిరిస్తున్నావు? లేకపోతే మాతో నలుగులు పెట్టించుకుంటారా? బాగా అయిందా? అత్తలు కూతుర్లు అల్లుళ్ళకి అయితే చాలా బాగా స్నానం చేశారు. శనగపిండి ఏంటి అవన్నీ పెట్టి బాగా రుద్ది మీకు మంచి స్నానం ఇచ్చారు కదా. ఇంకా బయలుదేరండి, మసాజ్ చేయవే. Just
నాన్న ఈరోజు మొహం వెళ్ళిపోతుందంటే గుడికెళ్ళి మొక్కొని వచ్చాను రా. ఏమని? నువ్వు ఏ అమ్మాయి వెంట పడకూడదు. నేను కూడా గుడికెళ్ళి మొక్కున్నాను. ఏమని? నువ్వు ఏ ఆంటీ అనక పడకూడదు. నోర్మి తండ్రికి ఎదిరిస్తావరా? ఆగండి. తనని కొట్టాలంటే ముందు నన్ను కొట్టాలి. నేను ప్రేమించిన పిల్ల. అరేంజ్డ్ మ్యారేజ్ లో ఎంత హ్యాపీగా ఉందో నాకు తెలిసిన ఇద్దరు ఉన్నారు. వాళ్ళు చెప్పేది విను. ఐ సపోర్ట్ లవ్ మ్యారేజ్. అలా కదా అరేంజ్డ్ మ్యారేజ్ కరెక్ట్. ఎవరండి ఆయన? ఫాదర్. నన్ను ఆశీర్వదించండి ఫాదర్. ఆ ఫాదర్ కాదు. తీశారు. సూపర్. The movie team అనగనగా ప్లీజ్ వెల్కమ్ సుమంత్ గారు అండ్ కాజల్ గారు. నేను మీ అందరికి గిఫ్ట్లు తీసుకొచ్చాను. ఒక్కొక్క టీ షర్ట్ మీద ఒక్కొక్క మీమ్ ఉంటుంది. సో ఫస్ట్ టీ షర్ట్ నేను ఆదికి ఇస్తాను. ఇది మీకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీరు ఎన్ని టీ షర్ట్లు వేసినా ఇదైతే తగ్గించం. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. ఉలలా ఉలలా నబల గోపాల కిసులా ఆట కోస్తా ప్లేస్ టైం నువ్వే చెప్పాలా. మీ వాయిస్ సో మెస్మరైజింగ్ అండి. దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తుబాలా. ఒక చిన్న సర్ప్రైజ్ మీకోసం ప్లాన్ చేశాము. మీ డాడీ ముందుకు వస్తే ఏం చెప్పాలనుకుంటారు? ఉండిపోమని అడుగుతానండి. ప్రతి అప్లికేషన్ లో నాన్న పేరు ముందు లేట్ అని రాసినప్పుడు మా నాన్న ఉంటే బాగుండేది అనిపించింది. ఊహ తెలిసి నాన్నతో అన్ని షేర్ చేసుకుందాం, అన్ని మాట్లాడదాం అనే టైంకి నాన్న లేరు. నాకు ఇద్దరు ఫాదర్స్ ఉన్నారని నేను నమ్ముతాను. ఎందుకంటే మై బర్త్ ఫాదర్ సురేంద్ర, మా తాతగారు అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను దత్తత తీసుకున్నారు. ప్రాక్టికల్ గా అయితే ఆయనే నా ఫాదర్. సుమంత్ గారు ఈ ఏప్రిల్ వస్తే 25 years ఇండస్ట్రీలో కంప్లీట్ చేసుకుంటున్నారు. మేమందరం వి టేక్ దిస్ ఆపర్చునిటీ టు ఫెలిసిటేట్ యూ. రాజన్న రేపు తెల్లారి 7 గంటలకి స్టేషన్ దగ్గరకు వచ్చి ఏటే. రాజు, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నావంతే. ఏటకెళ్తున్నట్టు కాదు, నా నుండి పూర్తిగా వెళ్ళిపోతున్నట్టు. వర్ష, ఇమ్ముతో ఇది ఆల్మోస్ట్ ఒక చివరి పర్ఫార్మెన్స్ అని అనుకోవచ్చా? ఏమో, ఇక్కడ ఎంత మంది ఉన్నా నువ్వు లేకపోతే బాగోదు.